ఏరియాలో అసలు ఏం రివర్ కనపడతలే. రివర్ అంటే ఈ ఫ్లో ఏం కనపడతలేదు, ఎందుకంటే మొత్తం గుర్రపు డెక్కలే ఉన్నాయి. దానికి మెయింటెనెన్స్ కింద మీరు ఇమీడియట్గా కొంచెం శాంక్షన్ చేస్తే అదంతా క్లియర్ అవుతుంది. లేకపోతే ఆ వాటర్ రిసోర్స్ మనకు విచ్ వాటర్ బాడీ యు ఆర్ టాకింగ్ అబౌట్? పల్లి మన ఇదే దీన్ని ఏమంటారు రాచకాల్వ. ఈ పైనుంచి రామన్నపేట పల్లివాడ నుంచి కింద శాలిగోరారం పోయే కాల్వ శ్రీనివాస్ గారు మొత్తం గుర్రపు డెక్కలే ఉన్నాయి. ఇది నోట్ చేసుకోండి, ఓఎండ్ఎం కింద ఇమీడియట్ వర్క్ చెకప్ చేయండి. ఇమీడియట్ గా గుర్రపు డెక్కలు క్లీన్ చేయించాలి. లేకపోతే ఏంటంటే వాటర్ ఫ్లో ఆగిపోతుంది. కింద శాలిగోరారం చెరువులో నీళ్ళే లేవు, పైన వాటర్ ఫుల్ ఉంది. వాటర్ ఫ్లో ఈ డెక్కలు ఉండడం వల్ల మూసీ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాయి, ఈ కాలువలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి అటు మూసీలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళని. కాబట్టి ఇమీడియట్ గా మీరు ఈ ఒక లష్కర్స్ ఒకటి, ఈ షట్టర్స్ ఒకటి, ఈ లైనింగ్ ఒకటి, ఇవి ఇమీడియట్ గా సెట్ చేస్తే 100% అది సక్సెస్ఫుల్ గా. ఇది కాకుండా మాకు జన్గాం కూడా ఉంది మా ప్రాంతంలో, అది కూడా ఒక ఇష్యూ ఉంది. మీకు లాస్ట్ టైం మీరు బాగా కలిగించుకొని కొన్ని ఊర్లను కాపాడారు. తపాస్పల్లి రిజర్వాయర్కి నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు అసలు. పెట్టడం అయితే పెట్టినాం, కింది నుంచి నీళ్లు తీసుకొని వస్తున్నాం, కానీ తపాస్పల్లి రిజర్వాయర్ కింద ఉన్న పొలాలకు రంగనాయక్ సాగర్ నుంచి నీళ్లు రావడం ఈజీ. ఎందుకంటే రంగనాయక్ సాగర్లో ఎక్సెస్ వాటర్ ఉంటే మీరే ఆ రోజు ఇంటర్వ్యూ అయ్యి ఒక 7-8 విలేజెస్లా మనం రంగనాయక్ సాగర్ నుంచి వాటర్ తీసుకొని ఇళ్ళకి కనెక్ట్ చేసుకోగలిగినాం. కాబట్టి దాన్ని కూడా ఒకసారి జన్గాంకి సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఈసారి చాలా కష్టమైంది, కానీ నెక్స్ట్ టైం కల్లా మనం క్యాచ్అప్ కావాలి దాన్ని. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి అప్పుడేదో మనకు మోటార్స్ ప్రాబ్లం వచ్చింది, మీరు వరంగల్ కూడా పోయినాక తర్వాత దాన్ని రెక్టిఫై చేసిరో లేదో నేను కూడా ఫాలో అప్ చేయలేదు. కాబట్టి ఇరిగేషన్ ఇష్యూస్ ఇందాకనే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మంత్రివర్యులేమో అగ్రెసివ్గా 100 km/h స్పీడ్లో ఉన్నాడు. దాంతో పాటు మీరు కూడా అదే స్పీడ్లో ఉంటే తప్ప ఇది డెలివరీ కాదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆయన ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సస్యశ్యామం చేయాలి, ప్రతి దగ్గర నీళ్ల సమస్య ఉండొద్దు. పోయినసారి చూస్తే ఏంటంటే మోటార్లు 10-20 రోజులు పనే చేయలేదట. మోటార్లు పని చేయకపోవడం కాదు, మోటార్లు గ్యారంటీ కూడా లేని పరిస్థితి వచ్చింది. ప్రజలేమో ఈ వాళ్ళని మన మీద నమ్మకంతో పంట వేసుకుంటారు. సరే పంట వేయకుండానన్నా ఆపాలి, పంట వేసే వాళ్ళకి నీళ్ళని అందియాలి. లేకపోతే ఏమైందంటే పంట వేసినాక మనం ఎన్నో సాకులు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. పట్టుదల ఉంది పని చేయాలని, కానీ పని చేయకపోతే డెఫినెట్గా ప్రభుత్వం బదనామయ్యే అవకాశం ఉంటుంది. మా దగ్గర మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు సహకరించడానికి రెడీగా ఉన్నాం. ల్యాండ్ ఎక్వైజిషన్ కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఉత్తమన లాస్ట్ టైం వచ్చినప్పుడు మా దగ్గర మీటింగ్ పెట్టి అక్కడ రివ్యూ పెట్టారు భువనగిరిలో. మీరు పిలాయిపల్లి, ధర్మాయిపల్లి ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేద్దామని చెప్పి మా అనిల్ అన్న కూడా ఉండే ఆ రోజు. అన్నకు ధన్యవాదాలు సరిపోవు, ఎందుకంటే అగ్రెషన్ ఎట్లుందంటే 1-2 వేసే ధన్యవాదాలు చెప్పొచ్చు. మాక్సిమం సార్ట్అవుట్ చేయాలన్న ఆలోచనలు. ఈ 3-4 ఏళ్లలో వీలైనంత వరకు ప్రతి ఎకరానికి నీరు అందియాలన్న ఒక ఆలోచన మా భగీరథుడు అని చెప్పాల్సిందే. అట్లా చిన్నసన్న మాటలు కాదన్న, భగీరథుడే, నీళ్ళ భగీరథుడు. కాబట్టి అన్న మీ అందరికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాను అధికారులకు. ఎందుకంటే నేను అందరు ఆఫీసర్లతో తక్కువ టైంలో నేను అటు జన్గాం పోయినప్పుడు మాట్లాడినా, ఈఎన్సీలతోటి, ఈలతోటి, సిఈలతోటి, నిన్న శాలిగౌరవం దగ్గర మాట్లాడినా. ఇష్యూ ఏంటంటే చెప్పిన తర్వాత ఇమీడియట్గా రెక్టిఫికేషన్ అని వేయండి, రిటర్న్ అన్న మాకు చెప్పండి ఏంది ప్రాబ్లము. ఎందుకంటే మేము ఆ రోజు వస్తాము, ఆ రోజు తర్వాత మాకు వేరే పనులుండి మళ్ళీ ఫాలోఅప్ చేస్తలే. మా సైడ్ కూడా ఒకటి ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ ఇష్యూస్ టేకప్ చేస్తాం. కానీ మేము వచ్చి ఏ సమస్యనైతే ఐడెంటిఫై చేస్తామో ఆ సమస్యను మీరు ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసి రివర్స్ మాకు చెప్పే అటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఇంత మంచి సమయం ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నావంచేందుకు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.